పాడిందే పాట పాసిపండ్ల దాస అన్నట్టు సూపర్ 6 హామీలు ఏమైనాయి సార్ అని అటు పబ్లిక్ అడుగుతుంటే చెప్పిందే చెప్తుండ్రు చంద్రబాబు. కానీ పథకాలు మాత్రం ఇస్తలేడు. పోని ఇయ్యనోళ్ళు మాతోనైతలేదు, మా వల్ల కాదు, అప్పుడేదో ఓట్ల కోసం అట్లా చెప్పినా గని ఇప్పుడు కష్టమే అని సారీ చెప్పి సైడ్ అయిపోవాలనా? ఏం ఇయ్యకున్నా ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నా. ఏంటి సార్ మాట నిలబెట్టుకున్నారా? అయితే తల్లికి వందనం ఏది సార్? మాట నిలబెట్టుకుంటున్నాను. తల్లికి వందనం లేదు. మాట నిలబెట్టుకున్నారా? అయితే ఉచిత బస్ ఎక్కడ సార్? మాట నిలబెట్టుకుంటున్నాను. ఏ హామీలు కూడా అమలవటం లేదు. మాట నిలబెట్టుకున్నారా? అయితే ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఏవి సార్? మాట నిలబెట్టుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి నీకు 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 అని చెప్పారు, అది లేదు. మాట నిలబెట్టుకున్నారా? అయితే కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు సార్? మాట నిలబెట్టుకుంటున్నాను. 500 వచ్చే కరెంటు బిల్లు 2000 వస్తుంది. ఇవన్నీ కాదు, మీరు మాట నిలబెట్టుకున్నారు కదా, అయితే సూపర్ 6 హామీలు ఏవి సార్ అని సూటిగా సుత్తి లేకుండా సుత్తి మెత్తగా అడుగుతున్నారు పబ్లిక్. అక్కడ సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే పెట్టేగల్లా చెయ్యే గాని పెద్ద నేలకు జట్ట పుట్టింది అన్నట్టు నేను ఇద్దామనుకుంటున్నా, బయటికి తీద్దామనుకుంటున్నా, కానీ అక్కడ గల్లపెట్ట ఖాళీగా ఉన్నదని కబూర్లు చెప్తున్నాడు ఈ చంద్రబాబు సార్. గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. ఇట్లున్నది బాబు గారి కథ. ఇదంతా ముందు తెలియదా బాబు మీకు? మరి ఓట్లకు ముందేమో అట్లా మోసం చేసిండ్రు, ఓట్లు అయిపోయినాక ఇట్లా మభ్య పెడుతున్నారు. ఇక జనాలు ఏం చేస్తారో చూడాలే.